నమస్తే అండి, నా పేరు ప్రసాద్ రెడ్డి. రాశి సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్నా ఏరియా క్రాప్ మేనేజర్గా. ఏపీ తెలంగాణ రెండు స్టేట్లలో డెవలప్మెంట్ ప్లస్ మార్కెటింగ్ చూసుకుంటుంటాం. ముందుగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ విజయనగరం జిల్లా రాజా మార్కెట్లోని గోపాలపురం అనే విలేజ్లో ఉన్నాం. భాస్కర్ రావు గారి పొలంలో మన రాశి కంపెనీ జల్మిత్ర అనే వెరైటీ ఫార్మర్ వేయడం జరిగింది. తనకున్న 4 ఎకరాల పొలంలో 9 ప్యాకెట్లు తీసుకొని వచ్చి ఈ వర్షాకాలంలో వేయడం జరిగింది. ఈరోజు తేదీ చూసుకున్నట్టయితే నవంబర్ 22వ తేదీ 2025 సంవత్సరం. ఆల్రెడీ ఫార్మర్ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం అన్న. నమస్తే అన్న, మీ పేరు ఏందన్న? భాస్కర్ రావు. మీ ఊరు? గోపాలపురం. ఈ మండలము రాజామా? విజయనగరం జిల్లా. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందన్న? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉంది. మీరు ఏం తెచ్చేసిండ్రు వడ్లు? జలమిత్ర రాశి కంపెనీ జల్మిత్ర వేసిండ్రు. మీకు ఎలా ఉంది? పంట ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. పంట బాగుందా? కేలీలు గట్ల లేవు. ఏం లేవు? లేదు. కేడీలు గిడీలు ఏం లేవు. అది చూపిస్తారా ఒకసారి? కేడీలు ఏమన్నా ఉన్నాయా? కేడీలు గిడీలు ఏం లేవు. మీకు తెగుళ్ళు కానీ ఏమన్నా వచ్చినాయా? లేదు. తెగులు గిగులు ఏం లేవు. పంట అంతా బాగుందా మీకు? పంట అంతా బాగుంది. తెగుళ్ళు కానీ లేదు. ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా మనకు విజయనగరం జిల్లా రాజాంలో. మొన్న వర్షం ఎక్కువైంది కదా. మీకు పడిపోవడం కూడా ఎక్కడ జరగలేదు చూడండి. పడిపోవడం కానీ ఏమి, మొత్తం పంట జోరు పొలం పద్ధతిలో అది కిందకి. ఇప్పుడు మామూలుగా ఓవరాల్ గా చూసుకున్నట్టే మొత్తం ఎక్కడ కూడా పడిపోయిన దొక్కలు కూడా లేదు. పొలం అంతా మీకు అంతా గింజలంతా బాగున్నాయా? కంకి కానీ గొలుసు పెట్టడం కానీ బాగుంది. ఇప్పుడు ఎత్తు కూడా మామూలుగా నార్మల్ రకమే పెరిగింది. మళ్ళా ఎత్తు కూడా ఎక్కువ పెరగలేదు కదా భాస్కర్ రావు గారు? ఎక్కువ పెరగలేదు. మీరు పోయిన సంవత్సరం ఏ రకం వేసినారు? పోయిన సంవత్సరం ఏ రకం వేసినారు ఇదే పొలంలో? 11-20 వేసినారు. ఎన్ని బస్తాలు వచ్చింది దిగుబడి మీకు? 26 వచ్చింది కదా. 75 కిలోలై. 25, 82 కిలోలై. 26 బస్తాలు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం రాశి కంపెనీ జల్మిత్ర వేసారు కదా. ఇప్పుడు మీరు ఈ పంట అంతా చూస్తే ఎన్ని బస్తాలు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఏమంటే మొక్కకి వస్తాయి అనుకుంటాను. ఇంకా ఎక్కువ వస్తాయి కానీ మనకు రిజల్ట్ లేదు. అంటే రిజల్ట్ అంటే మీరు 4-5 రోజుల్లో కోస్తే మీకు అర్థమవుతుంది. దులిపిస్తే మీకు 4-5 రోజుల్లో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే, మేము చూసుకున్న లెక్క ప్రకారము మీకు ఖచ్చితంగా 45 బస్తాల పైన వస్తాయి. 40 నుంచి 45 బస్తాల పైన వస్తాయి. 80 కిలోలై. అవును, 82 కిలోలై. ఖచ్చితంగా కూడా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఏంటంటే గింజలు ఏంటంటే బాగా బరువు ఉంటాయి. బాగా బరువు ఉంటాయి. అప్పుడు బరువు ఉండడం వల్ల ఏంటంటే మీకు గింజ దిగుబడి ఎక్కువ వస్తుంది. 11-20 బరువు ఉండదు. మీరు అది పోయిన సంవత్సరం వేసింది 11-20 కదన్నా. ఇది రాశి కంపెనీ జల్మిత్ర కాబట్టి మీకు బరువు వస్తుంది. ఇప్పుడు మీరు 9 ఎకరాలు వేసినారు కదా. మీ బంధువులకి వాళ్ళకి ఎన్ని ప్యాకెట్లు ఇప్పించినారు ఈ కంపెనీది రాశి జల్మిత్ర? 35 ప్యాకెట్లు ఇప్పించారు. వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళకి బాగుంది. వాళ్ళకి కూడా పంట బాగుంది. అందరికి ఒక్కలాగే ఉంది. ఇటు చూడండి అన్న, వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళకి బాగానే ఉంది. అందరికి ఒక్కలాగే ఉంది. అందరికి బాగానే ఉంది పంట. మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం వేస్తారా? మళ్ళీ ఇదే విత్తనం మీకు దిగుబడి ఎక్కువ వస్తే 40 బస్తాలు వస్తే వచ్చినా రాపని ఇదే పెడతాం. ఖచ్చితంగా జోరు పొలంకి ఏదో కొంచెం తగ్గిస్తాం కానీ ఈ మిరుగు పొలం వల్ల ఇదే పెడతాం. జల్మిత్రాన్ని పెడతారు. మీకు ఇక్కడ రాజా మార్కెట్ లోనే దొరుకుతాయి విత్తనాలు కూడా. రాజా మార్కెట్ లోనే వస్తాయి. మీరే ఇస్తారు కాదు. మీకు కామేషన్ తీసుకొని వచ్చి ఇస్తాడు. మీకు కామేషన్ మరి మనకి మొత్తం అయ్యే కదా ఇచ్చేది. అవునవును. మందులు కూడా అతనే తెచ్చి. అదే సరేనా? థ్యాంక్స్ అన్న. మళ్ళా